హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 67. ఇక ఆ రోజు రాత్రి మారాని ఇంట్లో మారాని పూజల శోభనాన్ని ఏర్పాటు చేశారు. కవిత పూజను అందంగా తయారు చేసి సంప్రదాయ ప్రకారం ఆమె చేతిలో పాల చెంబు పెట్టి గది వరకు తీసుకెళ్ళింది. గది దగ్గర ఆగి, అంతా మంచిగానే జరగాలి పూజ, మీ ఇద్దరి జీవితం సంతోషంగా మొదలవ్వాలి, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటేనే ఆ జీవితం చాలా అందంగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయింది. పూజ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. మారన్ దగ్గరకు వెళ్లి పాల చెంబును టేబుల్ మీద పెట్టింది. తర్వాత అతని కాళ్లకు నమస్కారం చేయటానికి వంగగా మారన్ వెంటనే ఆమె భుజాలు పట్టుకుని పైకి లేపాడు. ఆమెని మైమర్చి చూస్తూ ఉండిపోయాడు. ఏమైంది మారన్, ఎందుకలా చూస్తున్నారు అని పూజ అడిగింది. నాకు ఇప్పటికీ ఇదంతా కలలా అనిపిస్తుంది పూజ, నువ్వు నిజంగానే నా భార్యవయ్యావు, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. అలా ఇద్దరు ప్రేమగా మాట్లాడుకున్నారు. ఇక అలా ఒకరిపై ఒకరు ప్రేమను పంచుకుంటూ తమ కొత్త జీవితాన్ని ఆనందంగా మొదలు పెట్టారు. ఇక అక్కడ కవిత మాత్రం అనుకి భోజనం పెట్టి భుజం మీద వేసుకుని నిద్రపుచ్చుతుంది. అను నిద్రపోయాక ఆమెను మంచం మీద పడుకోబెట్టి పక్కనే పడుకుంది కవిత. కొద్దిసేపటికి సుభాష్ గదిలోకి వచ్చి తలుపు వేసుకున్నాడు. అతన్ని చూసిన కవిత ఆశ్చర్యపోయి బయటికి వెళ్ళబోయింది. కానీ సుభాష్ ఆమె చేతిని పట్టుకున్నాడు. కవిత, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. కవిత కోపంగా, ఏం చేస్తున్నారు మీరు, మన ఇద్దరి మధ్య ఒప్పందం మర్చిపోయారా, నా చెయ్యి ఎందుకు పట్టుకున్నారు, గదికి తలుపు ఎందుకు వేశారు, నేను బయటికి వెళ్ళాలి, నన్ను వదలండి అని అంది. సుభాష్ ప్రశాంతంగా, కవిత, ఇది మన ఇల్లు కాదు, వియ్యంకుల ఇల్లు, ఇక్కడ మనం విడివిడిగా ఉంటే అంతగా బాగోదు, నేను తలుపు వేసుకున్నానంతే, నేనేమీ చెయ్యను, మధ్యలో పాప పడుకుంది కదా, ఇంకా పాప కావాలా నేను పడుకుంటాను అని అన్నాడు, అవతల నేను పడుకుంటాను అని అన్నాడు. వెంటనే కవిత, మీ గురించి నాకు బాగా తెలుసు, ముందు కూడా మధ్యలో దిండ్లు పెట్టి తర్వాత వాటిని తీసేసి నన్ను హత్తుకుని పడుకునేవారు కదా అని అంది. ఆ మాట విన్న సుభాష్ నవ్వుతూ, కవి, నేను ఇప్పుడు చాలా కట్టుబాటుతో ఉన్నాను, నువ్వు ఇలా మాట్లాడి నన్ను రెచ్చగొట్టితే తర్వాత జరిగేదానికి నేను బాధ్యుణ్ణి కాదు అని అన్నాడు. అయ్యో, నేను రెచ్చగొడుతున్నానా, ముందు దయచేసి నా చెయ్యి వదలండి అని అంది కవిత. కొద్దిసేపటికి అతను చెయ్యి వదలగానే, సరే నేను ఈ గదిలోనే పడుకుంటాను, కానీ మీ వేలు కూడా నాపై పడకూడదు, అలా జరిగితే తర్వాత జరిగేదానికి నేను కూడా బాధ్యురాలని కాదు అని హెచ్చరించింది. ఇంకా సుభాష్ మనసులోనే, నా పెళ్ళం నిజంగానే ఆ ఆడసింహమే అని అనుకుని పాపకి అవతల పడుకున్నాడు. కవిత యువతల పడుకుంది. గదిలో చిన్న దీపం మాత్రమే వెలుగుతుంది. కవిత కళ్ళు మూసుకుని పడుకుంది. కానీ సుభాష్ మాత్రం ఆమెని చూస్తున్నాడు. ఎలా కవి, ఇంత అందంగా ఉన్నావు, దేవతలా ఉన్నావు, నువ్వు నా పక్కనే ఉన్నా నిన్ను ఆస్వాదించలేకపోతున్నాను, రాయిలో ఉన్న నన్ను ప్రేమతో మార్చి ఇప్పుడు ముళ్ళులా గుచ్చుకుంటున్నావు, ఇది నీకే న్యాయమా అని మనసులో అనుకున్నది బయటపడింది. కవిత వెంటనే కళ్ళు తెరిచి, ఏంటి ప్రొఫెసర్, కవిత్వం కూడా చెప్తున్నారా, ఒక విషయం తెలుసా, ఆ పువ్వుపై ఆమ్లం పోసి కాల్చేసింది మీరే, ఇప్పుడు ఆ పువ్వుకి అందం లేదు, మీరు చేసిన గాయం మాత్రమే ఉంది, కాబట్టి ప్రేమ మాటలు వద్దు, రేపు పూజా మారలను మన ఇంటికి తీసుకెళ్ళాలి, నేను ఇక్కడికి వచ్చింది పూజ కోసం మాత్రమే, దాన్ని వేరేలా అర్థం చేసుకోవద్దు, కుటుంబం కోసం మీ పక్కన నిలబడుతున్నాను అంతే, మీతో మళ్ళీ దగ్గర అవ్వాలని మాత్రం అనుకోవటం లేదు ఏమాత్రం అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకుంది. సుభాష్ బాధగా, అన్నీ నేనే చేసుకున్నాను, ఆమెని ఎంత బాధ పెట్టానో ఇప్పుడు అర్థమవుతుంది అని అనుకుని ఆమెనే చూస్తూ నిద్రపోయాడు. ఇక మరుసటి రోజు తెల్లవారుజామునే కవితకు ఎవరో వెచ్చగా హత్తుకున్నట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే సుభాష్ గుండెలపై తల పెట్టి పడుకుంది. అతను ఆమెను గట్టిగా హత్తుకుని ఉన్నాడు. ఆమె కాళ్ళను కూడా తన కాళ్ళ మధ్య బంధించుకున్నాడు. కదలడానికి కూడా వీలు లేకుండా పట్టుకున్నాడు. అయ్యో, చాలా మంచివాడిలో మాట్లాడి ఇప్పుడు ఇదేనా పని అని మనసులోనే కోప్పడింది. కానీ అతను గాఢ నిద్రలో ఉన్నాడు. అతని ముఖాన్ని చూస్తూ పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఒకప్పుడు అతను ప్రేమ కోసం తపించిన రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు అతను దూరంగా ఉండేవాడు, ఇప్పుడు తానే దూరంగా ఉంటుంటే అతను దగ్గరికి వస్తున్నాడు. ఏడవాలో నవ్వాలో కూడా కవితకు అర్థం కాలేదు. కానీ అతను చేసిన గాయం మాత్రం ఇంకా మానలేదు. అంతలో అల్లారం మోగడంతో సుభాష్ లేచాడు. కళ్ళు తెరిచి చూస్తే కవిత ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. ఇదేనా మీ నియంత్రణ, నేను నిద్రపోయాక మీ పని చూపించారు కదా అని అంది కోపంగా. దానికి సుభాష్ నవ్వుతూ, కవిత, నేను కావాలని చేయలేదు, నిద్రలో కౌగులించుకుని జబ్బు వచ్చేసిందని అన్నాడు.
అయ్యో, ఇంకొంచెం వదిలితే అందరిని ఐసీయూలో చేర్పిస్తారు. ముందు మీ చేతులు కాళ్ళు తీసేయండి, నేను లేవాలి అంది. అయ్యో, అది మర్చిపోయాను అని వెంటనే ఆమెను వదిలేశాడు. కవిత లేచి అనుని చూసింది. పాప దిండ్ల మధ్య భద్రంగా పడుకుంది. మళ్ళీ సుభాష్ దగ్గరకు వచ్చి, నిద్రలో కౌగులించుకునే జబ్బుకి పాపకు దిండ్లు సెట్ చేసే తెలివి కూడా ఉంటుందా అని అడిగింది. సుభాష్ తల గోక్కుంటూ, సరే, కావాలని చేశాను, కానీ తప్పుగా ఏమీ చేయలేదు కదా, చిన్న కౌగిలింత మాత్రమే. కవి ఎప్పుడు కోపంగా ఉంటే జీవితం బాగుండదు. నేను తప్పు చేశాను, కానీ దాన్ని గుర్తు చేసుకుని నువ్వు ఎందుకు ఇంకా బాధపడుతున్నావు? నన్ను పూర్తిగా క్షమించమని అడగడం లేదు, కనీసం చూసి నవ్వి మాట్లాడొచ్చు కదా అని అన్నాడు. కవిత మాత్రం ఏం మాట్లాడకుండా ఒక టవల్ నైటీ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి బయటకు వచ్చి, మీరు కూడా ఫ్రెష్ చేసి రెడీగా ఉండండి, మనం ఊరికి బయలుదేరాలి అని అంది. సుభాష్ బాత్రూమ్ కి వెళ్ళగానే కవిత బయట నుంచి గడియ పెట్టేసి నవ్వుకుంది. ఇక తర్వాత చీర కట్టుకుని రెడీ అయింది. కొద్దిసేపటికి పూజ మారాన్ కూడా కిందకు వచ్చారు. ఇక అందరూ కలిసి టిఫిన్ చేసి కోయంబత్తూరుకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇక పూజ మారాన్ ఇద్దరిని సుభాష్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లారు. అక్కడ విద్య కూడా ఉంది. వాళ్ళకి మంచి విందిచ్చి కవిత చాలా అంటే చాలా బాగా చూసుకుంది వాళ్ళందరినీ. వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నంత కాలం కవిత సుభాష్ తో సంతోషంగానే మాట్లాడింది. తమిద్దరి మధ్య నడుస్తున్న సమస్య అక్కడ ఉన్న పూజ మారన్లకు తెలియకుండా చాలా జాగ్రత్త పడింది కవిత. పూజ కూడా, పర్వాలేదన్నయ్య, వదులతో కలిసిపోయాడు అని ఒక ఊరటతో ఉంది. ఇప్పుడు పూజ మారన్ ఇద్దరు ఒక వారం గడిచాక మళ్ళీ చెన్నైకి తిరిగి వచ్చేశారు. విశ్వనాథం గారు శారదమ్మను చెన్నైకి తీసుకువెళ్దామని పిలిచారు. కానీ శారదమ్మ, కవితకి ఇంకా 2 ఏళ్ల కాలేజ్ ఉంది, నేను పాపని చూసుకుంటాను, మీరు విద్యని మీతో తీసుకువెళ్ళండి అని చెప్పారు. అది విన్న విశ్వనాథం గారు ఆశ్చర్యంగా, ఏంటి శారద నువ్వు మాట్లాడేది? విద్యని అక్కడికి ఒంటరిగా తీసుకెళ్లమంటావా? నువ్వు అర్థం చేసుకునే మాట్లాడుతున్నావా అని తన ప్రేమించిన భార్యతో అన్నారు. విద్యకు తెలియదు శారద విశ్వనాథం ఇద్దరిది ప్రేమ వివాహమని. ఆ రోజుల్లోనే తన ఇంటిని ఎదిరించి శారద విశ్వనాథం గారి కోసం తన ఆస్తుపాస్తులన్నీ వదులుకుని ఆయనతో వచ్చేసింది. ఆ ప్రేమ, ఆ అవగాహనే ఆయన విద్యను పెళ్లి చేసుకున్న విషయాన్ని ఆమె దగ్గర చెప్పేలా చేసింది దాచకుండా. ఆయన చెప్పినప్పుడు ఆమె కాస్త కంగారు పడినా బాధపడినా ఇక తన భర్త మీద ఉన్న ప్రేమ నమ్మకం ఆయనపై ఒక అవగాహన కలిగించాయి. ఇప్పుడు శారదను వదిలి విద్యను తీసుకువెళ్ళడానికి విశ్వనాథం గారు ఇష్టపడలేదు. అప్పుడు ఆమె ఆయనను ఒంటరిగా తీసుకువెళ్లి మాట్లాడారు. ఒప్పో తప్పో ఆ రోజు ఆమె మొండికేసి ఆత్మహత్య చేసుకోబోయినప్పుడు ఆమెను కాపాడడం కోసం మీరు పెళ్లి చేసుకున్నారు. చూడండి, మన మనసులో తప్పు అనుకుంటే అది తప్పు. నేను ఎప్పుడూ అంగీకరించేశాను కదా, కానీ మీరు ఆమెను అంగీకరించకుండా ఇన్నేళ్ళు అయ్యింది. మీరు అక్కడికి వెళ్లకుండా ఉన్నారు. ఆమె మీద మీకు అంత ప్రేమ లేకపోవచ్చు, కానీ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి, ప్రతి అమ్మాయి కూడా తన భర్తతో ఉండాలని కోరుకుంటుంది. కాలం గడిచిపోయింది, కనీసం మీ చివరి రోజుల్లోనైనా విద్యను మీతో ఉండనీయండి అని చెప్పగానే విశ్వనాథం గారు తన భార్య కోసం సరేనన్నారు. విశ్వనాథం గారు విద్యని తీసుకుని చెన్నైకి వచ్చారు. ఇక వాళ్ళు వెళ్ళగానే సుభాష్ కూడా బ్యాగ్ సర్దుకున్నాడు. కవిత చూసిన ఒక్క చూపుతోనే అంతా అర్థం చేసుకున్న తన బ్యాగ్ తీసుకుని గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయాడు. ఇక కవిత కూడా రోజు కాలేజ్కి వెళ్ళేది. తన చదువును మాత్రమే మనసులో పెట్టుకుని తనలోని ఆశాపాశలన్నిటినీ పక్కన పెట్టేసి ఒక మంచి డాక్టర్ గా ఎదగాలనే లక్ష్యాన్ని మాత్రమే పట్టుకుని ఇక ప్రయాణం మొదలు పెట్టింది కవిత. ఆమెతో పాటు కావేరి కూడా ఆమె ప్రేమగల భర్త కళ్యాణ్ బిడ్డను చూసుకోవడానికి మనుషులను కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆమె కూడా తన చదువు మీద పూర్తి దృష్టి పెట్టింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన తన భర్త తనకన్నా వయసులో పెద్దవాడైనా ఒక స్థాయిలో ఆమెను పూర్తిగా అర్థం చేసుకుని ఆమె లక్ష్యానికి అండగా నిలిచాడు. కళ్యాణ్ కు ఇప్పుడు తన జీవితం మొత్తం ఆమె కోసమే అన్నట్లుగా అయిపోయింది. ఇంకా ఉదయం ఆఫీస్ కి వెళ్లి సాయంత్రం తొందరగా వచ్చేసి తన బిడ్డను భార్యను చూసుకునేవాడు ఆనందంగా. ఆ సంతోషంలోనే కావేరి ఎలాంటి చింతలు లేకుండా ఇప్పుడు చదువుకోవడం మొదలుపెట్టింది. సంవత్సరాలు గడిచాయి. కవిత కావేరి ఇద్దరు విద్య
వైద్య విద్య చివరి సంవత్సరంలో ఉన్నారు. 2 సంవత్సరాలు పైగా గడిచిన సుభాష్ గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడు. సెలవు రోజుల్లో కవిత బిడ్డను చూసుకునేది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు సుభాష్ బిడ్డను చూసుకునేవాడు. కవిత తనతో రావటానికి నిరాకరించిన కొన్నిసార్లు డ్రైవర్ ని వద్దని చెప్పి తానే వచ్చి ఆమెను ఇంట్లో దిగబెట్టి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు ఆమెకి ఫోన్ చేసేవాడు, కానీ ఆమె తీసేది కాదు. అయినా పర్వాలేదని తనలో తానే సర్ది చెప్పుకునేవాడు. ఇంకెలాగే రోజులు గడుస్తూ ఉండగా సుభాష్ కు తను చేసిన తప్పులన్నీ పూర్తిగా అర్థమయ్యాయి. 2.5 సంవత్సరాలు ఈ దూరం అతనికి కవిత మీద ఉన్న ప్రేమను, తను చేసిన తప్పులను పూర్తిగా అర్థమయ్యేలా చేసింది. 2.5 సంవత్సరాలు గడిచిన వారి మధ్య దాంపత్య బంధం అనేది లేదు. ఆమె ఒకవైపు చదువు ఒకటే తనకు అండగా ఉంటుందని ఆ దారిలోకే వెళ్ళిపోయింది. సుభాష్ ఒకవైపు ఆమెను ఇబ్బంది పెడితే చదువు ఎక్కడ పాడైపోతుందో అన్న కారణంతో ఆమెను ఇబ్బంది పెట్టడమే మానేశాడు. ఇప్పుడైతే ఫోన్ కూడా చేయటం లేదు. ఎప్పుడైనా కాలేజ్ గేట్ దగ్గర ఒక మూలన నిలబడి ఆమెని చూసి అలాగే వెళ్ళిపోయేవాడు. పూజ మారన్ దంపతులకు 2 ఏళ్లుగా పిల్లలు లేరు. అప్పుడే పూజ గర్భం దాల్చింది. ఏంటి కవిత, ఇన్ని రోజులైనా నువ్వు ఇంకా సార్తో మాట్లాడడం లేదా అని కావేరి అడిగింది. కావేరి, మనం ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం చదువుతున్నాం. మన దృష్టి అంతా చదువు మీదనే ఉండాలి. మనసు భర్తల మీదకు మళ్ళిందంటే ఇన్ని రోజులు మనం కష్టపడి చదివిందంతా వృధా అయిపోతుంది. ఇంకా కొద్ది రోజులే కదా, అతను చేసిన దానికి బాగా అనుభవించని. ఇప్పటికీ అతన్ని క్షమించాలని నాకేమీ అనిపించడం లేదు. నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా కావేరి అని అడిగింది కవిత. చెప్పు కవి, ఏం హెల్ప్ చేయాలి అని అంది కావేరి. కావేరి, నన్ను ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నారు కదా, ఆ సార్ ఎవరో నాకు తెలియడం లేదు. నా చదువు కూడా పూర్తి కావస్తుంది. ఇప్పటికీ ఆయన ఎవరో తెలియకపోతే నా మనసుకు చాలా కష్టంగా ఉంది. కనీసం ఒక థ్యాంక్ యూ అయినా చెప్పాలి. 5 ఏళ్లుగా చదివించారు. ఇంకా ఒక వారంలో మన పరీక్షలు కూడా రాయబోతున్నాం. ఆ తర్వాత పట్టా పుచ్చుకుంటే చెరో పక్కకి వెళ్ళిపోతాం. ఆ పట్టాకు అసలే నిజమని ఎవరో తెలుసుకోవాలి అని ఉంది అని అంది. నాకేమో ఒకవేళ మా మామగారు అయి ఉంటారేమోనని ఒక చిన్న అనుమానం ఉంది. ఎవరో తెలియని అమ్మాయికి ఎవరు లక్షల కొద్ది డబ్బు కడతారు కావేరి అని అంది కవిత. ఎందుకలా అంటున్నావు కవిత అని కావేరి అడిగింది. పెళ్ళైన కొత్తలో నా భర్త నన్ను ద్వేషించి పక్కన పెట్టినప్పుడు మా అత్తగారు మామగారే నాకు అండగా ఉన్నారు. ఆయన నన్ను ఇంట్లో నుంచి పంపించేశాక ఒకవేళ మా మామగారు నా జీవితం బాగుండాలని, భవిష్యత్తులో నేను బాగుండాలని అనుకుని ఒకవేళ నాకు మెడికల్ సీట్ ఇప్పించి చదివిస్తున్నారేమో. నాకేమీ తెలియడం లేదు కావేరి, నాకు హెల్ప్ చేస్తావా అని అడిగింది కవిత. నాకేమో మీ మామగారు అయ్యే అవకాశం లేదనిపిస్తుందని అంది కావేరి. ఎందుకు కావేరి ఎలా అంటున్నావు అని అంది కవిత. ఎందుకంటే ఆయన అయితే నీకు తెలిసేదే కదా, నీకు తెలియకుండా చదివించాల్సిన అవసరం లేదు. ఇది వేరే ఎవరో ఉన్నారు కవి, నీకెవరైనా మంచి చెయ్యాలనుకునే వాళ్ళే ఉన్నారు అని చిన్నపిల్లలా అంది కావేరి. కావేరి, మంచి చెయ్యాలి అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ ప్రత్యేకంగా ఇలా డబ్బుతో సహాయం చెయ్యాలి అంటే మనకు చాలా దగ్గర వాళ్ళే అయి ఉండాలి. అది ఎవరో తెలియడం లేదు. కానీ నా మనసు చెప్తుంది నాకు వాళ్ళకు ఏదో దగ్గర సంబంధం ఉందని. కానీ తెలియడం లేదు. నాకు మా మామగారు తప్ప వేరెవరిని ఊహించలేకపోతున్నాను. అంత డబ్బు సహాయం ఆయన తప్ప ఇంకెవరు చేస్తారు అంటూ మాట్లాడుతుంది. సరే కవిత, నేను మా ఆయనని అడిగి చూస్తాను అని అంది కావేరి. ఇక ఆ రోజు రాత్రి అంతా కవితకు నిద్ర పట్టలేదు. ఉదయం కావేరి ఏం చెప్తుందా అని ఆలోచిస్తూనే ఉంది కవిత. మరుసటి రోజు కాలేజీలో కవిత కావేరి ఇద్దరు కలుసుకున్నారు. మరి తాను చదివిస్తుంది సుభాష్ అని తెలుస్తుందా కవితకి? చూద్దాం మరి ఏం జరుగుతుందో.